చూడు ఎట్లుందో. అదే నిజంగా ఉండాను కాబట్టి ఉండా అంటున్నా బ్రో. 2 days ఉంది. మమ్మ నేను ఇప్పుడు మమ్మ ఏంద్రా నేను వాగే నీలాల కంటి పాప రాసింది మౌన లేఖ. నేను బర్త్డేకి ఉండట్లేదు. వెళ్ళిపోతున్నాను. కనులలో తడిగా నీతో విడిగా. ఆడికి పోతున్నావు ఏంది? ఏం కావాలి చెప్పు. 2 months నేను చూడకుండా ఉండాలా? చూడకుండా మనసు ఉండదే మది పదే పదే నీ వైపు. వీరిద్దరు లవర్స్ ఇప్పుడు వదిరాను విని వాళ్ళ అయిపోయి వెంటను ఉంటే ప్రేమ దేశాన మహారాజు నేనవ్వనా జంటను ఉంటే రా గంట ముద్దు కావాలంట. The way you talk make me higher. Heart melts down and I go dagadaya. Don't get faded, no, no, I'm not. ఫ్రెండ్షిప్ అని నటించలేను, ప్రేమ నేను నిజం చెప్పలేను రా. పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ. దానికన్నా పెద్ద గిఫ్ట్ నేను వెళ్ళిపోతున్నా, నీకు అదే కదా కావాలి. ఎళ్ళిపోకే శ్యామళ ఏ ఎళ్ళమాకే శ్యామళ. మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో ఉన్నారు, షాపింగ్ కోదామంటే రావట్లేదు. ఈ మేడంకి ఏమైంది చెప్పే, ఏమైంది చెప్పు. తగలాడు మొహం అట్లా పెట్టినప్పుడు అర్థమైంది. చూడు ఎట్లుందో. దగ్గర ఉంటాడేమో కొట్టుకుంటారు, ఆడేమో పో 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 వచ్చి అయ్యో అరే భూమి గంట ఇట్లా ఊర్లేకపోతున్నారు. చెప్పు సీరియస్ మ్యాటరా. మ్యాటర్ ఏముంది, నువ్వేమన్నావు రాగానే షాపింగ్ పోదాం అన్నావు. నేను బర్త్డే వరకు ఉన్నాను ఎందుకంటున్నావు? అవును బర్త్డే వరకు, అదే నిజంగా ఉండాను కాబట్టి ఉండా అంటున్నా బ్రో. బర్త్డే 2 days ఉంది. లేదక్క గ్రానికి బాగాలేదు, సో నేను అందుకే అమ్మమ్మ దగ్గరికి పోతున్నా. ఒక 2 months వరకు రాను. చెప్పరా ఫోన్ చేసి మళ్ళా? లేదు ఎట్లా ఫీల్ అంటే ఫీల్ అవ్వడు పక్కా, నాకు తెలుసు. నిన్ను కాదు ఏంది బ్రో, మీరు కూడా అట్లా అంటారా? తింటూనే ఉంటారు, చెప్పు. అంటే భూమి అయితే ఇట్లుంటాడు, పక్కన నేను కూడా ఇట్లా ఉండాలి కదా. ఇప్పుడు ఉండవు ఎందుకంటే భూమి గారి పర్సనాలిటీ. ఇప్పుడు ఉండవా ఇక చనిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మనం. నువ్వు ఫోన్ చేసి చెప్పు మళ్ళా, నేను ఉంటానని తెంగేస్తున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతాడు అంతే కదా. ఏమంటాడు చెప్పు వెళ్ళిపోండి అన్నాడే పక్క అన్నాడు. వీడియో ఉంటా ఒకలా తిరిగి చిరాకు పడతాడు, వీడియో లేకపోతే ఒకలా ఉంటాడు గారు కొంచెం లైట్ గా. ఏ తప్పట్లా అనొచ్చు. సంసారి తొక్కలే ఫోన్ చేసి చెప్పు, అదే ఫోన్ చేసి చెప్పు. సరే మనం షాపింగ్ పోవద్దాం. పోవాలి బోర కోసం కొట్టురా గోల్డ్ సెట్, గోల్డ్ రింగ్, గోల్డ్ బంగారం అన్ని గోల్డ్. డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు ఫోన్ కదా, డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటే అన్నీ చేస్తాం. సరే గిఫ్ట్ అని ఇచ్చి తర్వాత ఏం చేస్తావు డైరెక్ట్ అట్లనే. నేనే గిఫ్ట్ అడిగి గిఫ్ట్ అరే బర్త్డేకి నువ్వు లేక నడుస్తుంది ఈ మాటకి. మేమే నయం కదా, సరేనా నయం కదా. నా ఫోన్ లో దరిద్రానికి ఏం ఫీడ్ చేసుకున్నావు? ప్రియా భూమి హలో 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 ఎవరు? మమ్మ నేను ఇప్పుడు చెప్పు. మమ్మ ఏంద్రా నేను వాగే నీలాల కంటి పాప రాసింది మౌన లేఖ. నిన్ను
సాయి బయటకు పోయిండు, నా మొబైల్లో ఛార్జ్ అవుతుంది. తాగినావా అన్న సాయి ఆడికి వినాడు. ఎందుకు చేస్తున్నాడు చెట్లు? అబ్బా ఇప్పుడు మోనికక్క వయసునగానే అది కాదు, చెప్పు ఏదో ఒక పంచాయతీ పెట్టుకుంటాడు. హలో చెప్పు చెప్పు. పని చేస్తున్నారు, ప్లంబర్ వచ్చిన్నాడు, మొత్తం అన్ని వర్కులు జరుగుతున్నాయి. కొంచెం నాకు కూడా టైం ఇవ్వచ్చు కదా మాట్లాడడానికి. చెప్పు చెప్పు తలకాయ నాకు చెప్పు. కాదు నేను బర్త్డేకి ఉండట్లేదు. సత్తునా కాదు, చచ్చినా బ్రతికినా నీకోసమే కదా. నువ్వు ఆపే బాబు. కెమెరా ఉన్నప్పుడు నటిస్తున్నావు, కెమెరా లేనప్పుడు నటిస్తున్నావు. పిచ్చిదిందా అట్ట నీకు? లేదులే కానీ కాదు, అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు, 2 months వెళ్ళిపోతున్నా. ఏమైంది? నార్మల్ గానే రమ్మంటుంది, నన్ను చూడాలంటుంది. భువిని నిన్ను కలిసి చూడాలనుకుంటున్నా కానీ భువి ఒప్పుకోవట్లేదు కదా, నువ్వు ఒక్కదానికి రా అంటుంది. ఏంది స్వామి సడన్ గా? అదే మరి నువ్వు నేను కలిసి వెళ్దామా లేదంటే నేను ఒక్కదాన్ని పోవాలంటా. నేను ఎందుకు వచ్చాను మీ కొంపకి? వచ్చి అందరం పోదాంపా. రిషి, నువ్వు, నేను, మౌనిక. వాళ్ళందరూ ఎందుకు బరువు ఒక్క వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు ఆంటీ. కాదు వాళ్ళందరూ నా గుండెకాయలు కానీ కాదు నిజంగా. బూతులు వద్దు మమ్మా. నువ్వు మమ్మ అన్నది నీ కాళ్ళకి దండం పెడతా. కాళ్ళు 2 కాళ్ళు సందులో దొరుకుతా. సరే కానీ నిజంగా నీకు బాధగా లేదా? మ్యాటర్ చెప్పు. కాదు నిజంగా వెళ్ళిపోతున్నాను. కనులలో తడిగా నీతో విడిగా వెళ్ళిపోతున్నావా? అరే మొడ్డా ఎమోషనల్ ప్లీజ్. హలో చెప్పు. యాడికి పోతున్నావు? ఏంది? ఏం కావాలి చెప్పు. 2 months నేను చూడకుండా ఉండాలా? మ్యాటర్ కరెక్ట్ గా చెప్పి యాడికి వస్తున్నావు? ఏంది కథ? అమ్మమ్మకి హెల్త్ బాగాలేదంట, వెళ్తున్నాను. అంటే హెల్త్ బాగాలేదు కానీ కాదు, చూడాలంటుంది. ఒక 2 months కదా. వాడు చదువుకుంటున్నాడు కదా. ఏం చదువుతున్నాడు? నీలానే 11th. చాలా 11th చదువుతాను. చూడు చాలా సంవత్సరాలు అవుతుంది. ఏంటి అయితే నువ్వు బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకుంటావా? కైతే ఏమైనా ఎక్కిందా? ఇలాగండి ఎట్టా బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకున్నా? నువ్వు యాడికి పోతున్నావు? ఎవరు పంపిస్తున్నాను నిన్ను? అంటే ఎలానా నీకు హ్యాపీయే కదా. నేను ఉన్న ప్రతిసారి ఏదో కుక్కని గసినట్టు గసి వస్తాను. నేను కుక్కనైనా ప్రేమగా చూసుకుంటాను, నువ్వు అట్లా కూడా చూసుకో. సరేనే, ఏదో కంటెంట్ కోసము లేకుంటే ఇంకో దానికో దింగుతారు నన్ను కమెంట్లలో. నువ్వు లేకంటే నా బర్త్డేకి. పోనీలే, హ్యాపీగా అలా 2 months ఒక్కడే చేసుకో. ఏం చేసుకోవాలా? నేను ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అదే. ఏంది చేసేది? బూతులు మాట్లాడాలి నువ్వు. మిస్ యూ మూవీ అని కొంచెం ప్రసంగం మాట్లాడు. మిస్ యూ రా. చూడకుండా మనసు ఉండదే, మది పదే పదే నీ వైపే. మిస్ యూ. వాయమ్మా. హలో చెప్పు ప్రియా, చెప్పు. సారీ మమ్మ, నేను ఉండట్లేదు. నువ్వు పెట్టినాక ఫోన్ అంటున్నాడు. ఎందుకే కథలు తెగుతావు? అది మాట్లాడు. ఏడుస్తుంది అంట. ఏ సనా చెప్పు సనా. ఏడుస్తుందంట. తీసుకో. అట్లా చాలా మంది వెళ్ళిపోతుందంట. ఎట్లా? ఎందుకు వెళ్తుంది? మీరు పంపించకండి. వాళ్ళు పంపించకపోయినా నేను వెళ్ళిపోతున్నాను. పెట్టాలంటే గొడవ పెడతావు, మళ్ళీ దాని తర్వాత పంపించకండి అంట. ఉన్నప్పుడేమో కద్దనే జరిగా దూరం జరిగా మీరు ఎవరంటావు? ఎంత జరగద్దనే కానీ ఉంటది కదా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటది కదా. మీరు ఇద్దరు లవర్స్ ఇప్పుడు వదిలాను విని వాళ్ళ అయిపోయి వెంటను ఉంటే ప్రేమ దేశాన మహారాజు నేనవ్వనా, జంటను ఉంటే లవర్ ఎందుకు అవుతుంది మరి? అంతే. సరే ప్రియ వదిరా ఏడు సనా ఆంటీ అగ్గుల్ చెప్పు ఆంటీ. అవ్వ ఆంటీ పక్కకి వచ్చేది. ఏ పక్కకి? మా పక్కకి. అది ఆంటీ కదా, అమ్మమ్మ.
అమ్మమ్మ మ్యాటర్ చెప్పు బ్రో. తాతయ్య వెళ్ళిపోతే ఫ్యాన్స్ ఒప్పుకోర్రా రే. నిజం నాకు తెలుసు. ఇప్పుడు ముందుగానే ఆడు చూసినా గానీ భూమి ప్రియ వారా కొంచెం కూడా పాపం ఆ పోరేమో నీ కోసం అది కొనాలి ఇది కొనాలి షాపింగ్ కోవాలి బర్త్డే కోవాలి వాడికి ఆ షర్ట్ కొనాలని నాటకాలు తింటుంటే నువ్వేమో ఓవర్ చేస్తున్నావా? కొన్ని మంచిది కదా గుడలో. వాళ్ళు 1,10,000 గిఫ్ట్ ఇచ్చినా థ్యాంక్ యూ, నా కోసం గిఫ్ట్ కొన్నందుకు థ్యాంక్ యూ అని తప్ప ఏం చేయను. హగ్గియో ముద్దు పెట్టాడు అంతే. కాదు, దానికన్నా పెద్ద గిఫ్ట్ నేను వెళ్ళిపోతున్నా, నీకు అదే కదా కావాలి. ప్రియా నీకు దండం పెడతా ప్రియా, నీ కాళ్ళు పట్టుకుంటా. ఇట్లాంటి షాకింగ్ న్యూస్లు వారం ముందు చెప్పాలి. బర్త్డే ముందు చచ్చినట్టు గలీజ్ ఉంటది. బర్త్డే ప్రియా లేనందుకు బర్త్డే చేసుకోవాలి చేసుకోని అంటున్నారు. ప్రియా లేనందుకు వస్తుంది అంతేపు. నాకు అర్థమైంది నువ్వు బర్త్డే చేసుకుంటావు అని బాయిగా ప్లాన్స్ అన్ని క్యాన్సల్ గా నాకు అర్థమైంది. ప్రియా లేకపోతే నువ్వు లేవని కట్ చేసినావు. మళ్ళీ చేస్తారు మళ్ళీ వద్దు వద్దు ఫోన్ నేను కట్ చేసే ఫోన్ నాకు వస్తాయి ఫోన్ వస్తాయి బరాబర్ వస్తాయి. నువ్వేందుకు ఎస్పీలా మాట్లాడతావు ఉత్తప్పుడు అంటే కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోదు. చేస్తాడు చేస్తాడు పోతాం పంపిద్దాడు. ఏ నువ్వు గలీజు నేనేం కట్ చేయలేదు, కట్ అయిపోయింది. చేస్తాం. హలో సర్లే నేను చెప్పేది నువ్వు నా మాటను ఒక్కసారికి నా మాటను బర్త్డే వరకు మీ అమ్మమ్మని చూసి యాపిల్ పండ్లు దానిమ్మ పండ్లు అన్ని పండ్లు ఇచ్చి గెట్ వెళ్తుందని చెప్పొద్దాం. ఓకేనా? నిన్ను నన్ను కలిసి చూస్తే ఇంకా 50 సంవత్సరాలు ఎక్కువ బతుకుతుంది అంట. అన్నట్టయితే పోదాంపా. నిన్నే నవ్వించనా కలతలు అన్ని కరిగించనా మరి మరి నిన్నే ప్రేమించ. వస్తావా వీడ? వస్తావా? చూడు వీళ్ళిద్దరు ఇక్కడ ముద్దులు పెట్టుకుంటున్నారు. ఎవరు? సాయి తనా పెట్టుకుంటారు వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. చిచి కొడతాడు అన్నాడు. అనగంట ముద్దు కావాలంట. The way you talk make me higher. Heart melts down and I go gagadaya. Don't get faded, no, no, I'm not. నువ్వు పెట్టాలంట నోట్లా. కాదు సీరియస్, ఒక్క నిమిషం ఆగండి. సీరియస్ గా వెళ్ళిపోతున్నాను. సీరియస్ గా చెప్తున్నా. అరే ఈరోజు నైట్ కి ఫ్లైట్ రా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏమాత్రం అభిమానం ఉన్నా ఏమాత్రం ఆ ప్రేమ కోసమే నేను వదిలి వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నా. ప్రేమ అంటే ఆ ప్రేమ కాదు, ఫ్రెండ్షిప్ ప్రేమ. అరే నీకు ఒకటి అర్థం కావట్లేదురా. ఫ్రెండ్షిప్ అని నటించలేను, ప్రేమ నేను నిజం చెప్పలేనురా. పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ. నీ ప్రేమ కోరుకోలేకపోతున్నాను నేను, అలా అని నీ జ్ఞాపకాల్లో బ్రతకలేకపోతున్నా. నువ్వు నా కళ అనుకున్నాను కానీ ఆ కళే నిజమవుతుంది అనుకోలేదురా. ఇప్పుడు చెప్తే అంతేనారా? ఏడొక తినకుండా ఎంత తినకుండా పెట్టు వేస్ట్ గా. తను మళ్ళా కాల్ చేస్తాడు గైస్ పక్క. సో గైస్ ఇది బర్త్డే నిజంగానే ఉంటలే నిజంగానే అన్నది. ఓవర్ అంటే ఇవన్నీ కట్ చేసుకున్నాం. మీకు దండం పెడతా పక్కన కింద వేసుకుంటారు, నన్ను ఆల్రెడీ వేసుకుంటున్నారు. అవును మహానటి అంటే మంచిగా మంచి పేరు చెందితే మహానటి అంటే చెడ్డ పేరుదా? కొట్టు మీది కాదు. మస్తు రోజులు అవుతుందంట మీ ఇద్దరు బాగా విడిపోక కొట్లాడుకోక. ఎప్పుడు రా అందుకే కలుసుంటారు ఇద్దరు. మా బావ వస్తాడు అట్లయితే ఓకే. తనంటే కష్టం రా, మళ్ళా ఇంట్లో ఒప్పుకోరు. అవునా? మా బావ రెడీ ఉంటాడు ఎప్పుడు పోతే నిజంగా సాయిడ్ పెళ్ళికి వస్తావు రావా? సనతో కాకుండా ఎవరు లేదు మనకు మటన్ పక్క నల్లి పక్క. అప్పుడు కరెక్ట్ సింబల తాళి కట్టే టైంకి వచ్చి అది చాలు తీసుకొని గొంతులు అడిగితే అవును అక్కడ వాయిస్ అవుతుంది.
దొరకడం గిరకడం ఉండదు వాడు నా తారగంటే అయిపోయినాక మా మరదలు వస్తుంది. అయినా మా సాయిగడు పెళ్లికి ముందు అన్ని కానిచ్చి నేనైతే అది కానీ భువికి నా మీద ప్రేమ ఉంది. పోకే పోకే అన్నాడు చూసిన ఎంత ఇష్టమో నేను. ఇప్పుడు నిద్రపోవు కదా పోకే పోకే అనలే మా దేవ సత్య జరగా దురంజర్ చాలా ఆటాడు నిజంగా కోపం తెప్పించాడు కదా అప్పుడప్పుడు. నువ్వు ఇట్లుంటరా సో గైస్ నిజంగా 2 months అవుతుంది 2 months అవుతుంది. ఉండిపోమన్నాడు కదా వాడు, హార్ట్ ఫ్రెండ్ ఉండిపోతాను. కానీ మనం ఇంట్లోకి ఏం చెప్తాం అడక తింటుంది. ఇదంతా మీకు ఏం తెలియదు స్టోరీ. మేము ఇద్దరం కలిసి మీ అందరి మీద చెప్పొద్దు బర్త్డే ఉంటుండే బర్త్డే నిజంగానే పోతుంది. చెప్పు వాడు ఉన్నమని ఉంటావా? మరి మా అమ్మమ్మ పరిస్థితి ఏంటి? లేదక్క పోతాను అక్క, ఫ్యామిలీస్ ఇంపార్టెంట్ కదా. అంటే వీడు కూడా అంటే ముందు future లో- ఇంపార్టెంట్ కదా. ఒక్కసారి వినరా, ఫ్యూచర్ లో వెళ్ళి ఎంత ఒక రోజు important ఉండేసి ఉందో. వచ్చేసేయ్. ఒక్క రోజు ఏంది బ్రో, చంపేస్తారు మా అమ్మ. ఫ్లైట్ లో రావాలమే డైరెక్ట్ బెంగళూరు ముంబై బెంగళూరు జమ్ము ఏడుగో పోయినా అది కూడా ఆడలేదు. అడగొచ్చు. పోతే ఒకవేళ సో గైస్ భూమి బర్త్డే రోజు ప్రియా ఉండట్లేదు. అంటిల్ దెన్ సింగిల్ గా వీడియో చేసుకుంటాడో చేసుకోవడా భూమి చూద్దాం. అంటే ఇగో ఇవన్నీ వద్దు, డైరెక్ట్ పెళ్లి చేద్దాం బర్త్డేకి. ఇదే ఉంటుంది ఎవరితో చేస్తాం ఇంకొత్త వద్దు. అలా అమ్మమ్మ దగ్గర పోతాను ఆయన. అంటిల్ దెన్ వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏ ఛానల్ నాకు తెలియదు గైస్.